సార్ నమస్కారం సార్. నమస్తే ప్రైమ్ సార్. లైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సరే, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రైతుల్ని ఏ రకంగా ఆదుకోనటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి అయ్యా మాకు ఇలాంటి ఇబ్బంది పెడతా ఉన్నారు, మాకు ఇలా సిండికేట్లు అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి వాపోయారు వాళ్ళు? మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్యాయమే చేసి ఉంటే మరి వచ్చి ఉండేవాళ్ళు కాదు కదా. ఇవన్నీ ఏంటంటే గాది వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ప్రభుత్వం గురించి వారి గురించి చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 68,000 విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి యూనిట్కి రూపాయన్నర చొప్పున వారికి సబ్సిడీ రూపంలో ఇచ్చి 4,068 కోట్ల రూపాయలు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చెల్లించింది. మరి మీరు ఎన్ని కోట్లు చెల్లించారో చెప్పండి. రైతుని ఆదుకోవడానికి ఒక్కొక్క స్టెప్లో ఎలా ఆదుకోవాలన్న దానికి అది మొదటి స్టెప్గా చేశారు. అలాగే సిండికేట్ అనేది లేకుండా చేసి రైతు తన రేటుకి తను అమ్ముకునే విధంగా ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించాం. అలాగే రైతు భరోసా కేంద్రాలు పెట్టేసి వారికి కావాల్సినటువంటి అన్ని కూడా అందుబాటులో ఉంచేటట్టు ఆక్వా రైతులందరూ కూడా ఏర్పాటు చేసినటువంటిది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి రైతు సంతోషంగా ఉన్నాడా, పొగాకు రైతు సంతోషంగా ఉన్నాడా, మామిడి రైతు సంతోషంగా ఉన్నాడా, ఆక్వా రైతు సంతోషంగా ఉన్నాడా, చివరికి అమరావతి రైతు సంతోషంగా ఉన్నాడా? ఎవరున్నారు సార్? ఎవ్వరు ఈ రాష్ట్రంలో రైతు అనేవాడు సంతోషంగా లేడు. కేవలం వీళ్ళకి ఎంతసేపు కూడా దోచుకో మొత్తం నువ్వు 99 పైసలకి నేను ఊరకిస్తా, ఈ పోటీ కార్యక్రమంలో వాళ్ళు చేసుకునేటటువంటి ఇది చేయటం తప్పితే ఎంతసేపు దుమ్మెత్తిపోయటం. అధికార పార్టీయే మనం ప్రజలకి ఏం చేయొచ్చా చేద్దామన్న ఆలోచన లేదు. ఎంతసేపు నువ్వు అప్పుడేం చేసావు, మేము చేసింది ఇది, మీరు చేసింది ఏదో చెప్పండి. మీరు చేసింది శూన్యం. రైతు మట్టానికి అయిపోయే విధంగా ఏ రకంగా చేయొచ్చో అన్ని పాలసీలు కూడా ఏర్పాటు చేసి ఎవరైనా మాట్లాడితే మీ సంగతి తేలుస్తాం, మీ అంతు తేలుస్తాం, లేకపోతే ఈ మాటలు మాట్లాడటమను రైతులందరినీ కూడా భయపెట్టడం. ఇంతకు మించి చేసింది ఏం సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 4,068 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో ఇచ్చిన మాట వాస్తవం కాదా? సిండికేట్ లేకుండా వాళ్ళ పంటను వాళ్ళు అమ్ముకునే విధంగా చేసినటువంటి వ్యవహారం మంచిది కాదా? నిజంగా సార్, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఎంత చేయాలో అన్ని రంగాల్లో కూడా రైతులకు సంబంధించి అన్నిటిలో కూడా ఇప్పటికీ మీరు వెళ్ళండి. మిర్చి రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 28,000 రూపాయలు మిర్చి అమ్ముకొని రైతు రాజుగా అయ్యాడని అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇప్పుడు పోయి అడగండి, మొన్నటిదాకా 10,000 11,000 ఉంది, ఇప్పుడు 20,000 దాకా వచ్చినట్టుంది. 28,000 రూపాయలు ఎక్కడ, 12,000 రూపాయలు ఎక్కడ? ఎందుకు ఇలా జరుగుతుంది? మొత్తం మాఫియా. మాకే అమ్మాలా, మా సీడే కొనాలా, మాయే చేయాలా, మొత్తం ప్రతి అంశంలో కూడా మాఫియా దొరబడి ఈ రాష్ట్ర రైతు రంగాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసేటటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి వాళ్ళు అయ్యా మా తరఫున మాట్లాడండి అని చెప్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దారిలో ఉండగానే 10 రూపాయలు పెరిగింది అని చెప్పేసి సభాముఖంగా వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి. ఇంతకన్నా ఏం కావాలి సార్? ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా రైతు ప్రభుత్వంగా తయారు చేస్తాను, నేను మీకున్నాను అని చెప్పేసి అండగా ఉండి ఆయన చెప్పి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు చెప్తూ రైతు చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, రైతు చట్టాల్లోనే మార్పు తేవాలి, దానికి ప్రతి పార్టీ కలిస్తే పోరాడాలని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ కేవలం ఈ ప్రభుత్వం వచ్చి ఈ రైతులు ఇబ్బంది పెట్టాలని ధరలు పెంచేస్తోందని మీరు చెప్తారా? ధరల పెంపు అనేది కేవలం ప్రభుత్వాల మీద ఇక్కడ లోకల్ గానే ఆధారపడి ఉంటుందా? నేను చెప్పినా